ఓం అస్మత్ గురుభ్యో నమ. మనం చేసే ధనుర్మాస వ్రతంలో 30 పాసురాల మాలను గోదాదేవి శ్రీకృష్ణునికి అర్పించింది. అందులో మొదటి పాసురంలో తగిన కాలమును వ్రతం చేసేవారి యోగ్యత చెప్పి శ్రీకృష్ణుని పరతత్వమును స్తుతించి గోపికలు సంకల్పమును చెప్పారు. రెండవ పాసురంలో వ్రతమునకు అంగముగా పట్టవలసిన వానిని విడవవలసిన వానిని చెప్పి వ్యూహ అవతారంలో పరమపురుషుని పాదాలని కీర్తించాలని చెప్పింది. మూడవ పాసురంలో వ్రతము చేయుటకు అనుమతి ఇచ్చిన ఊరిలోని వారి కోసం పాడి సమృద్ధి గో సమృద్ధి కావాలనని కోరి వామనావతారము ద్వారా విభవావతారమును కీర్తించింది. నాలుగవ పాసురంలో వర్షాది దేవతను ఆహ్వానించి ఎలా వర్షించాలో చెప్పి అంతర్యామి తత్వమును గుర్తించేలా చేసింది. ఐదవ పాసురంలో అర్చావతార మూర్తిగా నామ సంకీర్తనము చేసి పాపములను పోగొట్టుకునే ఉపాయం చెప్పింది. ఆరవ పాసురము నుంచి 15వ పాసురం వరకు భాగవత సహవాసముతో గోష్ఠిలో ఉండాలి అని తెలియజేసింది. 16వ పాసురం ఆచార్య కులానికి చేరి ప్రార్థించవలసిన విధానం చెప్పింది. 17వ పాసురంలో స్వాపదేశ అర్థం ద్వారా ఆచార్య సమాశ్రయణము, మంత్ర ప్రాప్తి, మంత్రార్థ జ్ఞానము, మంత్రార్థ సారమైన భాగవత శేషత్వ జ్ఞానములతో జీవులు తరించే మార్గాన్ని చెప్పి పైన గోపికలు నందుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాముని మేల్కొలిపారు. ఇలా పైకి ఒక అర్థం లోపల శబ్దార్థము ద్వారా మనకి అన్ని పాసురాలు వివరించింది. 18వ పాసురంలో నీలాదేవి ద్వారా శ్రీకృష్ణుని పొందడం వల్ల మనం తప్పక ఫలాన్ని పొందగలం అని నీలాదేవిని లేపింది. 19, 20, 21, 22 పాసురాలలో నీలాదేవి మనందరితో కలిసి శ్రీకృష్ణుని కీర్తించి స్వామి కటాక్షం కోసం వచ్చామని తెలియజేసింది. 23వ పాసురంలో సింహము లేచి వచ్చినట్లుగా రావాలని ప్రార్థించి సింహాసనమును అధిరోహించమని ప్రార్థించింది. 24వ పాసురంలో భక్తిలో జ్ఞానదశ ప్రేమదశగా మారి స్వామికి మంగళాశాసనము చేయడం నేర్పింది. 25వ పాసురంలో అవతార రహస్య జ్ఞానం ద్వారా మనం స్వామి యొక్క నామానుసంధానము, వీర చరిత్రలు తెలుసుకొని ఆనందాన్ని పొందవచ్చని కీర్తించింది. 26వ పాసురములో వ్రత సాధనములను చెప్పి మనం ఉజ్జీవించడానికి అనర్య శేషత్వ జ్ఞానము, పారతంత్ర జ్ఞానము, భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము, భగవత్ కైంకర్యమున భోక్తృత్వ బుద్ధిని నిరసించడం కావాలి అని గోపికలు కోరుతున్నారు. 27వ పాసురంలో వ్రత సమాప్తి తరువాత అమ్మ ద్వారా పొందవలసిన సన్మానమును చెప్పి ముక్త పురుషుడు కోరు పరమ సామ్యమును గోపికలు కోరారు. 28వ పాసురంలో పర అనే వాయిద్యమును పొందడం అంటే స్వామికి నిత్య కైంకర్యాన్ని చేయాలి అని ఆ కోరిక కావాలి అని చెప్పింది. 29వ పాసురంలో భగవద్ అనుభవమును తప్ప ఇతర కోరికలు లేకుండా ఉండాలని తెలియజేసింది. 30వ పాసురములో వ్రత ఫలమును చెప్పి అందరినీ తరింప చేయడానికి గోదాదేవి తాను వ్రతమును ఆచరించి చూపించింది. పరిశుద్ధమగు మనసుతో 30 పాసురములు చదివిన వారికి తాను పొందిన ఫలము మనము కూడా పొందవచ్చని తెలియజేసింది. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.